వెంకటేశ్వర స్వామికి ఏం తక్కువ? 1000 రూపాయలు కిలో కొంటే ఏమైంది? బెస్ట్ క్వాలిటీ కొనండి. ఎందుకు నెగోషియేట్ చేయాలి? అంత బ్రహ్మాండమైనటువంటి ఆ భగవంతుడు మన కోసం నిలబడి ఉన్నారు. ఆయనకి నైవేద్యం పెట్టేటప్పుడు మనం ఎలా ఉండాలండి? మనం స్వామి అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ అని వెళ్ళేటప్పుడు మనం ఎందుకు వై ఆర్ వి కట్టింగ్ ద కాస్ట్? ఆయన అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు, రాజవత్ ఉపచారం చేయాలి. రాజులాగా రాజాది రాజాయ రాజమార్తాండాయ దేవగంభీరాయ అంటే దేవతలందరికీ కూడా దేవాది దేవుడు, అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు. ఆయనకి నెయ్యికి అంతా నెగోషియేట్ చేసి చీప్ క్వాలిటీ తీసుకుంటామండి. స్వామివారికి ఏమైనా డబ్బులు కొదవనా సార్? స్వామివారికి ఏమైనా డబ్బులు కొదవనా? నేను అదే అంటున్నానమ్మా. నేను ఏమంటున్నాను, ఆయనకి మొదట దొరికినటువంటి దెబ్బ గోవుల్ని రక్షించడానికి ప్రయత్నంలో దెబ్బ తాకి దానికి ఇక్కడ శుభకం పెడతాం. గోమాతని రక్షించడం కోసం గొల్లవాడు తాకిచ్చినటువంటి దెబ్బ. చిలుకూరులో పొద్దున చెప్తున్నా భక్తులందరికీ, ఆయన మీరందరూ స్వామి వారిని క్షమాపణ వేడుకోండి. తప్పు చేశాము, మనందరం చూసాము, చూడకుండా ఉన్నాము, కనిపించినా ఒప్పుకున్నాము, ఏమి ప్రయత్నం చేయలేదు, ఆపడానికి ప్రయత్నం చేసిన వాళ్ళు చేయలేదు, అందరం కలిసి తప్పు చేశాం. అంటే వేదాంతేశ్వరుల వారిది ఇంకొక శ్లోకం గుర్తు చేస్తున్నానమ్మా. అహమస్మ్యపరాధ చక్రవర్తి కరుణేత్వంచ గుణేషు సర్వభౌమి విదుధి స్థితి మీదృశీం స్వయం మాం వృషశైలేశ్వర పాదసాత్కృత్వం. స్వామి నేను చక్రవర్తిని. స్వామి వారి దగ్గర చెప్తున్నాడు వీడు భక్తుడు, నేను చక్రవర్తి. ఎలాంటి వాడిని? అన్ని తప్పులు చేయడంలో చక్రవర్తి. నీవు ఎలాంటి వాడివి? నీవు కరుణేత్వంచ గుణేషు సార్వభౌముడివి. నువ్వు ఎలాంటి వాడివి? క్షమిస్తూనే ఉండే గుణం ఉన్నది నీది. అలాంటి వారివి నువ్వు. ఎన్ని తప్పులు చేసినా క్షమిస్తున్నావు. నేను నా మామూలు వాడిని కాదు. నీ పాదాల దగ్గర వచ్చి నేను వాలిపోను. నువ్వు లాక్కొని వచ్చి ముక్కు పట్టుకొని లాక్కొచ్చి నన్ను పాదాల దగ్గర పెట్టుకోవాలి. ఇవాళ రోజు సమాజాన్ని మేలుకొల్పుతున్నాడు స్వామి. దేశం వ్యాప్తం కాదు, ప్రపంచ వ్యాప్తం ఈ చర్చ జరుగుతున్నాయి. దేవాలయాలు ఈ అధికారుల చేతిలో ఎందుకు ఉండాలి? అధికారుల చేతిలో ఉంటే ఈ ప్రభుత్వమా ఆ ప్రభుత్వమా కాదు. రేపటి రోజు ఒక నాస్తికుడు ముఖ్యమంత్రిగా ఉంటే ఎలా ఉంటుంది వ్యవస్థ? ఆర్టికల్ 26 ఇస్ ఫ్రీడమ్ ఆఫ్ వర్షిప్. మా ధర్మానికి ఫ్రీడమ్ ఆఫ్ వర్షిప్ లేదు. అమ్మ మీరు ఒక ఆయన నిన్న సుప్రీంకోర్టు అడ్వకేట్, సీనియర్ అడ్వకేట్ అడిగాడు, ఏమండి మనం కోర్టుకు పోవాలండి అన్నారు. ఏమయ్యా కోర్టుకు పోయేది? ముక్కు మొహం తెలియకుండా మీరు ఉన్నారు. 2012 నుంచి దయానంద సరస్వతి గారి పెటిషన్ పెండింగ్ ఉంది సుప్రీంకోర్టులో. శబరిమలకి మాత్రం ఎవ్రీడే హియరింగ్ చేశారు. శబరిమలకి ఎవ్రీడే హియరింగ్ చేసి పనికిరాని జడ్జిమెంట్ ఇచ్చిన సుప్రీంకోర్టు ఈ 2012 నుంచి ఉన్నటువంటి ఒక పబ్లిక్ ఇంట్రెస్ట్ రిట్ పిటిషన్ దేనిపైన? ఎండోమెంట్ యాక్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, పాండిచ్చేరి, తమిళనాడు, కర్ణాటక, కేరళ, ఈ దేవాలయాలన్నీ కొన్ని 2 లక్షల దేవాలయాలు ప్రభుత్వ ఆధీనంలో ఉండి దిక్కు దివాణం లేకుండా పోయాయి. భూములు అన్యాక్రాంతం అయ్యాయి, ఆస్తులు మాయమైపోయాయి, బంగారం పోయింది. దీన్ని వెంటనే తీసుకోండి అని సుప్రీంకోర్టుకి వెళ్తే ఇవాళటి వరకు ఒక్క వాయిదా రాలేదు. నన్ను అడిగితే సుప్రీంకోర్టు సువమోటో తీసుకొని ఈ తిరుపతి మ్యాటర్ వచ్చింది కాబట్టి యూ విల్ హియర్ దిస్ మ్యాటర్ అని చెప్పి ఆర్టికల్ 26 ని ప్రాపర్ ఇంటర్ప్రిటేషన్ చేయాలి. మేమేమంటున్నాము అంటే ఆర్టికల్ 26 ఈస్ ప్రొటెక్షన్ ఆఫ్ సనాతన ధర్మ ఇన్ దిస్ కంట్రీ. ఇది రామరాజ్యము, ధర్మరాజ్యం. రామరాజ్యంగా ఈ దేశం ఉండాలి. అంటే కనీసం మాకు భగవంతుణ్ణి కొలుచుకోవడానికి ఫ్రీడమ్ కూడా లేకుండా పోయింది. పవన్ కళ్యాణ్ గారు మీరు దయచేసి, ఇప్పుడు మీరు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు వీరిద్దరూ అద్భుతమైనటువంటి స్థానంలో ఉన్నారు. సుప్రీంకోర్టుకి అఫిడవిట్ వేసి టేక్ ఇట్ అప్ అండ్ ధార్మిక పరిషత్ ఆల్రెడీ ఉంది, దాన్ని మీరందరూ ఇంప్లిమెంట్ అయ్యేటట్టు చేయాలి. సర్వే జన సుఖినో భవంతు, సమస్త సన్మంగళాన్ని.